ఒక పల్లెటూరి ప్రాంతంలో చక్కయ్య అనే వృద్ధుడు ముసలాయన ఉండేవాడు. అతడు ప్రతిరోజు దేవుడికి ప్రార్థించేవాడు. ఏ రీతికంటే వాళ్ళ వంశాచార ప్రకారం ఒక దీపం ఉండేది, ఒక లైట్. ఆ లైట్ నూనె పోసి ముట్టించి దేవుడికి ప్రార్థిస్తూ ఉండేవాడు. అనుకోకుండా ఒకరోజు పెద్ద గాలి తుఫాను, వర్షంతో కూడిన తుఫాను వచ్చి ఆ కిటికీలు తెరుచుకుని ఆ గాలికి ఆ లైటు కింద పడి పగిలిపోయింది. అప్పుడు జక్కయ్య ఎంతగానో బాధపడ్డాడు. అయ్యో, ప్రతిరోజు దేవుడికి ప్రార్థించడానికి దీపం వెలిగించేవన్నా ఇప్పుడు దీపం పగిలిపోయిందే అని బాధపడ్డాడు. ఆ తుఫాను కారణంగా ఆ పల్లెటూరు గ్రామం అంతా చీకట కోణంలోకి వెళ్ళిపోయింది, అంధకారంలోకి వెళ్ళిపోయింది. వెలుగు లేదు, ఎటుపోలో దారి తెలియక ప్రజలందరూ అయోమయంలో పడ్డారు. అప్పుడు చెక్కయ్యకు చిన్న ఆలోచన వచ్చి ఆ దీపం దగ్గరికి వెళ్ళి, ఆ పగిలిపోయిన దీపం దగ్గరికి వెళ్ళి అందులో మిగిలిన నూనె ఒక చిన్న గిన్నెలో వేసి ఒక ఒత్తు ముట్టించి దీపం ముట్టించాడు. అప్పుడు ఆ ఊరి ప్రజలందరికీ ఆ దీపం వెలుగుగా మారింది. వారు ఒక గ్రామంలో ఇల్లు చేరడానికి వెలుగు వచ్చింది. ఈ కథ సారాంశం ఏంటంటే, ప్రజలు మనల్ని ఎందుకు పనికిరావు అని తృణీకరిస్తూ ఉంటారు, నువ్వు వేస్ట్ అంటూ ఉంటారు. కానీ దేవుడు ఆ పనికిరాని పాత్రనే పనికొచ్చే పాత్రగా మారుస్తాడు. ఇలా ఏ రీతికంటే ఆ జక్కయ్యకు ఆ దీపాన్ని వెలిగించినప్పుడు ఈ రకంగా ప్రార్థించాడు. దేవుడా, ఈ దీపం పగిలిపోయిందే, ఎందుకు పనికిరాదే అనుకున్నా, కానీ ఈ ప్రజలకు దారిచ్చావు. ఈ ఊరి ప్రజలు వాళ్ళ గృహాలకు చేరడానికి, వాళ్ళ ఇంటికి వెళ్తానికి వెలుగునిచ్చావు అన్నాడు. ఆ రీతిగా మనల్ని కూడా దేవుడు మనలో ఉంటే మనల్ని పనికొచ్చే పాత్రగా వెలుగుగా ప్రకాశింపజేస్తాడు.